మీరు సూపర్ మార్కెట్కు వెళ్ళి మీకు నచ్చిన బ్రాండ్ సోప్ లేదా పేస్ట్ కొన్నప్పుడు ఆ నిర్ణయం మీరే స్వయంగా తీసుకున్నారని అనుకుంటారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. వాస్తవానికి మీకా వస్తువునెంచుకునే స్వేచ్ఛ ఉందని మీరు కేవలం భ్రమపడుతున్నారు. బిజినెస్ ప్రపంచంలో దీన్ని ద ఇల్యూషన్ ఆఫ్ చాయిస్ అంటారు. మీరు 10 రకాల బ్రాండ్లలో ఏది కొన్నా మీ జేబులోంచి డబ్బులు వెళ్లేది మాత్రం ఒకే కంపెనీకి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, మీరు షాంపూ కొనడానికి ఒక పెద్ద సూపర్ మార్కెట్కు వెళ్లారు. అక్కడొక షెల్ఫ్ నిండా డజన్ల కొద్దీ బ్రాండ్స్ కనిపిస్తాయి. క్లినిక్ ప్లస్, డవ్, సన్సిల్క్, ట్రెసెమ్మే, ఇలా రకరకాల పేర్లు. మీరు రేట్లు పోల్చి చూస్తారు, క్వాలిటీ గురించి ఆలోచిస్తారు. క్లినిక్ ప్లస్ కన్నా డవ్ మంచిది కదా అని చాలా తెలివిగా ఆలోచించి డవ్ షాంపూను మీ బాస్కెట్లో వేసుకుంటారు. మీరొక స్మార్ట్ కస్టమర్లాగా ఫీలవుతారు. కాని ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. మీరు రిజెక్ట్ చేసిన సన్సిల్క్, మీరు ఇష్టపడి కొన్న డవ్, ఈ రెండూ తయారు చేసేది ఒకే కంపెనీ. ఆ కంపెనీ పేరే హిందుస్థాన్ యూనిలివర్. మీరు ఏ బ్రాండ్ కొన్నా డబ్బులు వెళ్లేది మాత్రం వాళ్ల జేబులోకే. ఈ సీక్రెట్ స్ట్రాటజీనే ద ఇల్యూషన్ ఆఫ్ చాయిస్ అంటారు. పెద్ద కంపెనీలు తమకు తామే పోటీదారులుగా కొత్త బ్రాండ్లను ఎందుకు సృష్టిస్తాయో తెలుసా? దీని వెనక ఒక పవర్ఫుల్ సైకాలజీ ఉంది. మార్కెట్లో ఒకే ఆప్షన్ ఉంటే మనుషులు వేరే దుకాణానికి వెళ్లి కొత్త ఆప్షన్ కోసం వెతుకుతారు. కాని ఒకే షెల్ఫ్లో 10 బ్రాండ్లు కనిపిస్తే మన బ్రెయిన్ వాటిని పోల్చి చూడటంలోనే బిజీ అయిపోతుంది. ఈ 10లో ఏది బెస్ట్ అని ఆలోచిస్తామే తప్ప అసలివన్నీ ఎవరివి అని ప్రశ్నించడం మానేస్తాం. కంపెనీల టార్గెట్ మీకు చాయిస్ ఇవ్వడం కాదు, సూపర్ మార్కెట్ షెల్ఫ్ మొత్తాన్ని వాళ్లే ఆక్రమించి నిజమైన పోటీదార్లకు అసలు చోటు లేకుండా చేయడం. కాబట్టి బిజినెస్ ప్రపంచంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే. మీరొక కస్టమర్గా ఉన్నప్పుడు రంగురంగుల ప్యాకింగ్లు చూసి మోసపోకండి. కాని మీరొక వ్యాపారవేత్తగా ఎదగాలి అనుకుంటే ఈ సైకాలజీని వాడండి. ఒకే ప్రాడక్ట్తో అందర్నీ ఆకర్షించలేరు. తక్కువ బడ్జెట్ ఉన్నవారి కోసం ఒక బ్రాండ్, ధనవంతుల కోసం ఒక ప్రీమియం బ్రాండ్ సృష్టించండి. 2 బ్రాండ్లు మీవే అయినప్పుడు కస్టమర్ తన బడ్జెట్ ప్రకారం ఏది ఎంచుకున్నా అంతిమంగా గెలిచేది మీరే.